హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లహరి కథామాలిక ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ బీస్ట్ బాస్ 4th ఎపిసోడ్ అండి ఇది. ఈ స్టోరీ రైటర్ లహరి రాజశేఖర్, నేరేటర్ లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి వెళదాం. అది ఐఎమ్ సో సారీ రఘు, నీతో ప్రైవేట్ టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా అని ఆమె తన మాట కంప్లీట్ చేయకముందే చాచిపెట్టి ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు రాఘవేంద్ర. దానితో చెంప మీద చేయి పెట్టుకుని కన్నీళ్లతో అతని వైపు చూస్తూ ఉండిపోయింది ఆమె. ఎంత పని చేస్తావు? నీ వల్ల ఇప్పుడు తను సఫర్ అవుతుంది. ఇప్పుడు తనని ఎలా సేవ్ చేయాలి అంటూ కోపంగా అడిగాడు అతను. అది ఆ డ్రగ్ పవర్ తనలో ఉన్నంత వరకు తను అలాగే ప్రవర్తిస్తుంది. అది తగ్గాలి అంటే ఒకటి దానికి సరైన మెడిసిన్ ఏదైనా ఉండాలి, లేదు అంటే తనతో ఎవరైనా ఇంటిమేట్ అవ్వాలి అంటూ చెప్తుంది రీతు. ఆ మాట వినగానే మరింత కోపం వచ్చిన రాఘవేంద్ర ఆమె రెండో చెంప కూడా పగలగొట్టి ఆమె జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళి ఆమెను ఆ గెస్ట్ హౌస్ బయటికి గంటేసి డోర్ వేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అతనికి అర్థం కాకపోవడంతో తన ఫోన్ తీసుకుని వెంటనే డాక్టర్కి కాల్ చేశాడు. ఓకే సార్, వస్తున్నాను అని ఆ డాక్టర్ చెప్పడంతో ఆ కాల్ కట్ చేసి, డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తే ఓకే, కానీ ఆ ట్రీట్మెంట్ వల్ల కూడా తనకి క్యూర్ కాకుండా రీతు చెప్పినట్లు తనతో ఇంటిమేట్ అవ్వవలసి వస్తే అన్న ఆలోచన వచ్చిన రాఘవేంద్రకి ఏదో తెలియని భయంగా అనిపించింది. లేదు, తనని అలా పరాయి మనిషిలా నాదాన్ని చేసుకోలేను. తను నా మనిషి అయిన తర్వాతే నా సొంతం అవుతుంది అని మనసులో అనుకుని వెంటనే తన ఫోన్ తీసుకుని ఎవరికో కాల్ చేసి ఏం చేయాలో చెప్పి కాల్ కట్ చేశాడు. అప్పటికే ఇందు శరీరం వేడిగా అయిపోతూ ఉండడంతో ఇంకా ఆ వేడిని తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వచ్చి అతని గట్టిగా హత్తుకుని అతని పెదవులని అందుకుని గాఢంగా ముద్దు పెడుతూ ఉంది ఇందు. తొలి ముద్దు, అది కూడా తనకి చాలా నచ్చిన అమ్మాయి, తను మనసారా ప్రేమించిన అమ్మాయి ఆ ముద్దు ఇస్తూ ఉంటే రాఘవేంద్ర మనసు గాలిలో తేలిపోతూ ఉంది. కానీ ఆమె మత్తులో ఉంది అన్న ఒక్క కారణం వలన ఆ ముద్దుని అతను మనసారా ఆస్వాదించలేకపోతున్నాడు. ఆమె భుజాలు పట్టుకుని బలవంతంగా ఆమెని తనకి దూరం జరిపి, ఇందు కంట్రోల్ యువర్ సెల్ఫ్, కాసేపు ఓపిక పట్టు, డాక్టర్ వచ్చేస్తున్నారు అంటూ చెప్పాడు అతను. లేదు సార్, నా వల్ల కావడం లేదు అని అంటూ అతని గట్టిగా కౌగిలించుకుని అతని గుండెల మీద తలవాల్చింది ఆమె. ఆమె తనకి అంత దగ్గరగా ఉండడంతో అతనికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒక పక్కన ఆమెను ఇష్టపడే మనసు ఆమెని తన సొంతం చేసుకోమని పోరు పెడుతూ ఉంటే, మరొక పక్క తను మత్తులో ఉన్నప్పుడు ఇలా చేయడం తప్పు అని అతని బ్రెయిన్ అతన్ని హెచ్చరిస్తూ ఉంది. ఆమె అలా తనని కౌకలించుకుని ఉండడంతో కాసేపు అలాగే ఉండనిస్తే డాక్టర్ వచ్చేస్తాడు అని అనుకుని మెల్లిగా ఆమె చుట్టూ తన చేతులు వేసి అలాగే జాగ్రత్తగా పట్టుకుని ఉన్నాడు రాఘవేంద్ర. మత్తు తలకి ఎక్కుతూ ఉండడంతో తను ఏం చేస్తున్నానో తెలియని పరిస్థితుల్లో అతని షర్ట్ బటన్స్ మెల్లిగా విప్పుతూ ఉంది ఆమె. అది చూసి ఏం చేస్తున్నావు అంటూ అడిగాడు అతను. ఇక్కడ మీ గుండె ఉంటుంది కదా, అందులో నేనున్నానో లేదో చూసుకుంటున్నాను. తల ఎత్తి అతని మొహంలోకి చూస్తూ నవ్వుతూ చెప్పింది ఆమె. ఆ క్షణం ఆమె మొహం చూసిన అతనికి చాలా సంతోషంగా అనిపించింది. ఆమె మొహాన్ని తన చేతిలోకి తీసుకుని నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి, నా గుండెల్లో ఎప్పటికీ ఉండేది నువ్వే, కానీ అల్లరి చేయకుమా, కాసేపు సైలెంట్గా ఉండు అన్నాడు అతను. నాకు సైలెంట్గానే ఉండాలనుంది, కానీ అలా ఉండడం నాకు వల్ల అవ్వడం లేదు అని అంటూ మరింత గట్టిగా అతన్ని చుట్టేసింది ఆమె. దేవుడా అని అనుకుంటూ ఆమెని కంట్రోల్ చేయడానికి నానా ఇబ్బంది పడుతూ ఉన్నాడు రాఘవేంద్ర. అయినా కూడా కంట్రోల్ కాని ఎందు అతని మీద మీద పడిపోతూ అతనికి ముద్దులు పెడుతూ అల్లరల్లరి చేస్తూ ఉంది. ఆమె నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియక తల పగిలిపోతున్నట్లుంది రాఘవేంద్రకి. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్నాడు డాక్టర్. అతన్ని చూసి కొంచెం రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి, రండి డాక్టర్, తనను ఒకసారి చెక్ చేయండి అని రాఘవేంద్ర అనడంతో ఎర్రగా మారుతూ ఉన్న ఆమె కళ్ళని చూసి ఏం జరిగింది అంటూ అనుమానంగా అడిగాడు డాక్టర్. దాంతో జరిగిందంతా చెప్పాడు రాఘవేంద్ర. ఓ మై గాడ్, అలా అయితే ఈమెను కాపాడడం కష్టం సార్ అంటూ చెప్పాడు డాక్టర్. ఆ మాట విని షాక్ అయి, ఏం చెప్తున్నారు డాక్టర్, దీనికి వేరే యాంటీడోస్ మెడిసిన్ ఉంటుంది కదా
అని రాఘవేంద్ర అనడంతో, అవును సార్, యాంటీడోస్ ఉంటుంది, కానీ ఆమె బాడీలోకి వెళ్ళిన ఆ మత్తు పదార్థం ఏంటో తెలిస్తేనే కానీ మనం దానికి యాంటీడోస్ ఇవ్వలేము. ఒకవేళ అది తెలిసినా కూడా ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేము. ఆల్రెడీ మిడ్ నైట్ అయిపోతుంది. సిటీ మొత్తం ఆ మెడిసిన్ కోసం తిరిగినా దొరుకుతుందో లేదో గ్యారంటీ ఇవ్వలేము. ఇప్పటికే ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. ఈ సిచ్యువేషన్లో ఆమెని కాపాడగలిగేది మీరే. నేను చెప్పేది మీకు అర్థమవుతుందనుకుంటా అంటూ డాక్టర్ అడగడంతో రీతు చెప్పిన విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుని అర్థమైంది అన్నట్లు తల ఊపాడు రాఘవేంద్ర. ఓకే సార్, ఇంకా నేను వెళ్తాను అని అక్కడ నుంచి డాక్టర్ వెళ్ళిపోవడంతో ఆలోచనలో పడ్డాడు రాఘవేంద్ర. అలా చేయడం అతనికి అస్సలు ఇష్టం లేదు, కానీ చెయ్యక తప్పని పరిస్థితి. మరోవైపు మందు ప్రభావం బాగా ఎక్కువ అవ్వడంతో ఇందు శరీరం అంతా రెడ్డిష్గా మారిపోతూ ఆమె చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఆమెను అలా చూస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది రాఘవేంద్రకి. ఇంకా అతను ఏమీ ఆలోచించలేదు. తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది అన్న మాటని కూడా అతను భరించలేకపోతున్నాడు. సరిగ్గా అప్పుడే అదే సమయంలో అతను చెప్పిన పని చేసుకుని వచ్చిన అతని అసిస్టెంట్ ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకుని రావడంతో అవి తీసుకుని కంగారుగా రూమ్లోకి వెళ్ళి, ఇందు, ఈ పేపర్స్పై ఒక సైన్ చేయి అంటూ ఆ పేపర్స్ ఆమె ముందు పెట్టాడు అతను. శరీరం అంతా కాలిపోతున్నట్లు సెగలు వస్తూ ఉంటే ఆ బాధని భరించలేకపోతున్న ఆమె పెదవులు, కళ్ళు ఎర్రగా మారిపోయి శరీరంపై అక్కడక్కడ రెడ్డిష్గా రావడం స్టార్ట్ అయ్యింది. ఏంటి ఆ పేపర్స్? అదురుతున్న పెదవులతో అడిగింది ఇందు. అవేంటో నీకు తర్వాత చెప్తాను, ముందు సంతకం చెయ్యి అని అంటూ పెన్ ఆమె చేతికి ఇవ్వడంతో ఆ మత్తులో ఆ తెలియని బాధని అనుభవిస్తున్న ఆమె ఇంకేమీ ఆలోచించలేదు. వాటిపై సైన్ చేసేసింది. ఆ తర్వాత రాఘవేంద్ర కూడా వాటిపై సైన్ చేసి అతని అసిస్టెంట్కి ఆ పేపర్స్ ఇచ్చి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించు అంటూ ఆర్డర్ వేశాడు. ఓకే సార్ అంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోగా ఆ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేశాడు రాఘవేంద్ర. అలా అక్కడ జరిగిందంతా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చూసిన ఇందుకి మైండ్ బ్లాక్ అయ్యింది. అంటే అతను నాతో అలా చేసే ముందే నన్ను తన భార్యగా చేసుకున్నాడనమాట అని అనుకున్న ఆమె వెంటనే ఆ సీసీటీవీ ఫుటేజ్ని తన ఫోన్లోకి ఎక్కించుకుని అక్కడ నుంచి ఇంటికి బయలుదేరింది. వెళ్లే ముందే రాఘవేంద్ర తన భర్త అని, అతని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని గట్టిగా ఫిక్స్ అయింది ఆమె. దిగులుగా తన బెడ్రూమ్లో కూర్చుని ఉన్నాడు రాఘవేంద్ర. కాఫీ పట్టుకుని అతని దగ్గరికి వచ్చింది వసుధ. ఆమె వచ్చింది కూడా అతను గమనించలేదు. ఒక 2 నిమిషాలు అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది. ఆ మొహంలో ఏదో తెలియని బాధ, కోపం కనిపిస్తూ ఉండడంతో వెళ్ళి అతని పక్కనే కూర్చుని, ఆ అమ్మాయికి నీకు ఏమైనా గొడవ జరిగిందా అంటూ ఏమీ తెలియనట్లు అడిగింది ఆమె. దానితో ఉలిక్కిపడి ఆమె వైపు చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు అమ్మా నువ్వు? నాకేమీ అర్థం కావట్లేదు. నాకు ఎవరితో గొడవ జరుగుతుంది అంటూ ఏమీ తెలియనట్లే అడిగాడు రాఘవేంద్ర. అతని వైపు చూసి చిన్నగా నవ్వుతూ, నాకు అన్నీ తెలుసురా, నువ్వు నా దగ్గర ఏమీ దాచలేవు అంది వసుధ. అన్నీ తెలుసు అంటే అని రాఘవేంద్ర అనడంతో, అన్నీ, నన్ను ఇందు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఆమెని నువ్వు చూసిన దగ్గర నుంచి తన గురించి వెతకడం, తర్వాత తనని ఆఫీస్లో జాయిన్ అవ్వడం, మీ ఇద్దరి మధ్య జరిగిన గొడవ, తనని సాధిస్తున్నాను అన్న పేరుతో ప్రేమించడం, ఆ గెస్ట్ హౌస్లో ఆ రాత్రి, రీతు కుట్ర, ఇందుని కాపాడడం కోసం నువ్వు తనని చేసుకున్న రిజిస్టర్ మ్యారేజ్, అన్నీ నాకు తెలుసురా అంటూ చెప్పింది వసుధ. అంటే నాకు తెలియకుండా నా మీద స్పై చేస్తున్నావా? అనుమానంగా అడిగాడు రాఘవేంద్ర. లేదు, నా భర్త విషయంలో చేసిన తప్పు నా కొడుకు విషయంలో చేయకూడదు అనుకుంటున్నాను. మీ నాన్న గురించి ముందుగా తెలుసుకోకుండా ఆయన్ని పెళ్లి చేసుకుని తప్పు చేశాను. అలాగే బయటికి వెళ్ళిన నా కొడుకు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా వాడి జీవితంలో నిర్ణయం తీసుకునే హక్కు నాకు లేదు అనుకున్నాను. మీ ఇద్దరే, మీ మనసులో ఉన్న మాటలు ఎప్పుడూ కూడా బయటికి చెప్పరు. అందుకే మీకు కూడా తెలియకుండా మీ గురించి తెలుసుకోవాలనుకున్నాను. ఇది తప్పే అయి ఉండొచ్చు, కానీ ఈ తప్పు వల్ల నా కొడుకు జీవితాంతం సంతోషంగా ఉంటాడు. అతని జీవితం అతనికి కావాల్సింది దొరుకుతుంది అని అంటే ఆ తప్పు చేయడానికి నేను ఏమాత్రం వెనకాడను అని నీకు తెలుసు కదరా
అంటూ చెప్పింది వసుధ. దానితో ఇంకేమీ మాట్లాడలేకపోయాడు రాఘవేంద్ర. మరి ఇన్ని తెలుసుకున్న నువ్వు మా ఇద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటో కూడా తెలుసుకునే ఉంటావు కదా అని అతను అనడంతో, గొడవ ఏంటి అన్నది తెలిసింది, కానీ దానికి కారణం ఏంటి అన్నది తెలియలేదు. ఇలా స్పై చేసి నీ వెనక మనుషుల్ని పెట్టి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఏం చేస్తున్నావు తెలుసుకోగలను, కానీ నీ మనసులో ఏముందో తెలుసుకోలేను కదా. కానీ భార్య అంటూ ప్రపంచం మాట పక్కన పెడితే కనీసం కన్న తల్లినైనా నాకు కూడా నువ్వు పరిచయం చేయలేదు. తన పట్ల నువ్వు చూపించే కేర్ చూస్తే తను అంటే నీకు ప్రాణమని అర్థమవుతుంది, కానీ ఆ ప్రాణాన్నే అనుమానించే పరిస్థితి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు అని వసుధ అనడంతో, నాకు తన మీద ఉన్నది ప్రేమ తప్ప అనుమానం కాదమ్మా అంటూ చెప్పాడు రాఘవేంద్ర. అనుమానం కానప్పుడు తనని అందరి ముందు అపమానించి అలా ఆఫీసు బయటికి గెంటడం అంత అవసరమంటావా అని అడిగింది వసుధ. అవసరమే అమ్మా, లైఫ్ లాంగ్ తను సంతోషంగా ఉండాలి అంటే అది అవసరమే అనిపించింది. ఆ క్రాంతి నాకు ఆ వీడియో ఫుటేజ్ చూపించినప్పుడు ముందు కోపం వచ్చింది. దానికి కారణం ఇందు ఏదో తప్పు చేసింది అని కాదు, ఆ టైంలో ఒక్కతే ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఏంటి, అది ఎంత ప్రమాదకరం, తనకి ఏదైనా జరిగితే కొంచెం కూడా ఆలోచించదా తను అని రాఘవేంద్ర అనడంతో, ఏం జరుగుతుందిరా, తనకే తెలియకుండా తన వెనుక బాడీ గార్డుని పెట్టి మరీ తనకి సెక్యూరిటీ ఇస్తున్నావు కదా, ఇంకా తన విషయంలో ఏం జరుగుతుందని అంత కోపం అంటూ అడిగింది వసుధ. నిజమేమ్మా, తనకి సెక్యూరిటీ ఇస్తున్నాను, కానీ తన వెనుక ఒక సెక్యూరిటీ ఉన్నది అన్న విషయం తనకి తెలియదు కదమ్మా. అలా తెలియనప్పుడు అంత ధైర్యం చేసి తను ఆ రాత్రి పూట ఎలా అక్కడికి వెళుతుంది చెప్పు. అంతకీ తనకి నేను చాలాసార్లు చెప్పాను, నీ జీవితంలో నేను తప్ప మరో మగవాడు ఉండకూడదు, ఎవరితోటి నువ్వు మాట్లాడకూడదు అని. అయినా కూడా తను ఎందుకు నా మాట వినదు. అలా నా మాట లెక్క లేకుండా తన ఇష్టానికి ప్రవర్తిస్తే నాకు కోపం రాదా అని ఆవేశంగా రాఘవేంద్ర అనడంతో, అలా అని చెప్పి అంత మూర్ఖంగా ప్రవర్తిస్తావా నువ్వు, అందరి ముందు ఒక ఆడపిల్లని అలాగా అవమానించొచ్చా అంటూ అడిగింది వసుధ. ఏం చేయనమ్మా, నాకు ప్రేమించడం రాదు, ప్రేమని చెప్పడము రాదు, ప్రేమగా చూసుకోవడం అంతకన్నా రాదు. నాకు వచ్చింది ఒకటే, నా అనుకున్న మనిషి కష్టపడకూడదు, తను ఎప్పుడు నాతోనే ఉండాలి, నా కోసమే బ్రతకాలి. నాకు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుందో నాకు తెలియదుమా. నాకు తెలిసింది ఒకటే, మనం ఒకరిని కావాలి అని అనుకుంటే మనం వాళ్ళ దగ్గర ఎంత అయితే జెన్యున్గా ఉంటామో వాళ్ళు కూడా మన దగ్గర అంతే జెన్యున్గా ఉండాలి. అబద్ధాలు మోసాలు నిజం దాచడాలు లాంటివి ఉండకూడదు. అలాంటివి ఉంటే వారిద్దరి జీవితమే కాదు, వారికి పుట్టే పిల్లల జీవితం కూడా నరకంలాగానే ఉంటుంది. ఒక బంధం ఇష్టంతో మొదలవ్వాలి తప్ప బలవంతంతో కాదు. ఇందుని నేను బలవంత పెట్టి నా దగ్గర ఎంతకాలం అని ఉంచుకోగలను. నేను తన దగ్గరగా ఉంటేనే తను తట్టుకోలేకపోతుంది, నా నీడను కూడా భరించలేకపోతుంది. నేను తనకి చాలా దగ్గర అవుదామని చాలా ప్రయత్నించాను, కానీ నా ప్రయత్నం తనకి రాక్షసత్వంగానే కనిపించింది తప్ప నా మాటల్లో కానీ చేతల్లో కానీ తనకి ప్రేమ కనిపించలేదు. ఆఫ్కోర్స్ అవి చూపించడం కూడా నాకు తెలియలేదు. నాకు నా ప్రేమని అలా చూపించడమే వచ్చు. ఆ ప్రేమ ఫీల్ అయిన వాళ్ళే నా దగ్గర ఉంటారు. తను ఆ ప్రేమని ఫీల్ అవ్వలేదు, నన్ను దూరం పెట్టాలి అని చూసింది. అందుకే ఆ రోజు ఆ గెస్ట్ హౌస్కి వెళ్ళింది, క్రాంతితో డీల్ మాట్లాడుకుంది. కానీ ఆఖరి నిమిషంలో ఆ డీల్కి తను ఒప్పుకోలేదు. క్రాంతితో డీల్ చేసుకుని అతనికి స్లిప్ ఇచ్చి కాంట్రాక్ట్ నాకు రాకుండా చేసింది కావ్య అని కూడా నాకు బాగా తెలుసుమా అని అన్నాడు రాఘవేంద్ర. అతని మాటలో కోపం ద్వేషం కన్నా ఆవేదన ఎక్కువగా కనిపిస్తూ ఉండడంతో ఏం చెయ్యాలో ఏం చెప్పాలో వసుధకి అర్థం కాలేదు. ఏం చెప్తుంది, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎలా ఉంటుందో పిల్లలకి ఎలా తెలుస్తుంది, తమ తల్లిదండ్రుల వల్లనే కదా. ఇక్కడ తామే సరిగ్గా లేమో, అలాంటప్పుడు తన కొడుక్కి ఆ రిలేషన్ గురించి తను ఏం చెప్పగలదు. ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పుడు తన కొడుకు తను ప్రేమించిన అమ్మాయికి దూరం అవుతున్నాడు అంటే కారణం తామేనేమో అన్న బాధ మనసుని మెలిపెడుతూ ఉంటే కళ్ళల్లో కన్నీళ్లు తిరిగిపోతూ ఉన్నాయి. అది కాదు రఘు, ఒకసారి ఇందుతో నేను మాట్లాడినా అని వసుధ అనడంతో, వద్దమ్మా, మాది ముగిసిపోయిన కథ,
ఇంకా తను నేను కలిసి బ్రతకడం అన్నది జరగని పని. నేను చేసిన అవమానానికి తను 1-2 రోజులు బాధపడవచ్చు, నా మీద కోపం తెచ్చుకోవచ్చు, పగ పెంచుకోవచ్చు. కానీ తను లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉంటుంది కదా. నాతో హ్యాపీగా తను ఉండదు అని అర్థమైనప్పుడు తనని కష్టపెట్టైనా సరే దూరం చేసుకోవడమే మంచిది అనిపించింది, చేసుకున్నాను. ఇంకా తను నా జీవితంలోకి పొరపాటును కూడా రాదు. ఎవరి బలవంతం మీదనో వేరే కారణం వలన తను నా జీవితంలోకి వచ్చినా కూడా నేను రానివ్వను. ఈ విషయం ఇక్కడితో వదిలేసాయి అని రాఘవేంద్ర అంటూ ఉండగా అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన పని మనిషి సుమిత్ర, అమ్మా అమ్మా, మీ కోడలు వచ్చారు అంటూ చెప్పింది. ఆ మాటతో తెల్లబోయిన వసుధ, కోడలేంటే కోడలు? ఎవరు? నాకు మేనకోడలు లాంటి వాళ్ళు ఎవరూ లేరే అంటూ అయోమయంగా అడిగింది వసుధ. అయ్యో అమ్మా, వచ్చేది మీ మేనకోడలు కాదమ్మా, మీ అసలైన కోడలు. అంటే మీ కొడుకు భార్య గుమ్మం ముందు నిలబడి హారతి ఇమ్మంటున్నారమ్మా. లోపలికి పంపించనని వాచ్మెన్ ఎంత చెప్పినా కూడా అతన్ని చెడామడా తిట్టి మరీ లోపలికి వచ్చారు. ఒకసారి రండమ్మా, కంగారుగా ఉంది అంది సుమిత్ర. ఆ మాటతో కోపంగా రాఘవేంద్రని చూసి, నువ్వు కూడా మీ నాన్నలాగానే తయారయ్యావా? ఇందు నీ జీవితం నుంచి వెళ్ళిపోయిందని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తావా? బుద్ధి లేదా నీకు? అని ఇలా ఎంతమందిని పెళ్లి చేసుకుంటావురా నువ్వు అంటూ సీరియస్గా అడిగింది వసుధ. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అది ఎవరో కోడలని ఇంటికి రావడం ఏంటి? ఆ మాట విని నువ్వు నా మీద ఎగరడం ఏంటి? ఇది ఏమైనా టీవీ షో అనుకుంటున్నారా? ఒకరి తర్వాత ఒకరు ఇంటి కోడలము అని చెప్పి వస్తూ ఉంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడి జడ్జిగా మారిపోయే నిందితుడిగా నన్ను చేసి దులిపి పారేయడానికి? అసలు విషయం తెలుసుకోకుండా నా మీద విరుచుకుపడుతుందేంటి? చేసింది చాలు, ముందు వెళ్ళి ఆ కొత్త కోడల పరిస్థితి ఏంటో చూద్దాం పదా అని రాఘవేంద్ర అనడంతో కంగారుగా తన వెనక్కి వెళ్ళింది వసుధ. అలా కిందకి వచ్చి చూసేసరికి గుమ్మం బయట ఇందు సిగ్గుపడుతూ నిలబడగా గుమ్మం లోపల కోపంగా ఆమెను చూస్తూ నిలబడి ఉన్నాడు రఘునందన్. వాళ్ళిద్దరినీ చూసి షాక్ అయ్యి అలాగే బొమ్మలా చూస్తూ ఉండిపోయాడు రాఘవేంద్ర. అప్పుడే పైనుంచి కిందకి దిగి వస్తూ ఉన్న వసుధకి గుమ్మం బయట ఉన్న ఇందు కనిపించడంతో, అరే ఇందు, నువ్వా అని అంటూ తన ముందు ఉన్న రాఘవేంద్రని తోసుకుంటూ మరీ ఉత్సాహంగా ముందుకు వెళ్ళి, ఏంటమ్మా ఇంత సడన్గా సర్ప్రైజ్ ఇచ్చావు? నేనైతే షాక్ అయిపోయినా తెలుసా. నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత ఎర్లీగా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తల్లి అని అంటూ ఆమెకు మెటికలు విరిచింది వసుధ. నేను కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అత్తయ్య, ఏంటో సడన్గా అలా రావాల్సి వచ్చింది, మీరేమీ అనుకోకండి అని అమాయకంగా చెప్పింది ఇందు. అయ్యో రామా, నీ ఇంటికి నువ్వు వస్తే నేనేదో అనుకోవడం ఏంటమ్మా? అయ్యో, ఇంకా నిన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నాను, ముందు లోపలికి రా అంది వసుధ. అది అత్తయ్య, రావచ్చు, కానీ ఇంటికి వచ్చిన కొత్త కోడలికి హారతిచ్చి ఒకరి పేరు ఒకరు చెప్పుకోమని తర్వాత లోపలికి ఆహ్వానిస్తారు కదా. ఆ ఫార్మాలిటీస్ ఏమీ ఫాలో అవ్వకుండా లోపలికి వస్తే మీరు ఫీల్ అవుతారేమో అని ఇక్కడే వెయిట్ చేస్తున్నాను. వచ్చి అరగంట అవుతుంది, మీరేదో డీప్ డిస్కషన్లో ఉన్నారు, వెయిట్ చేయండి అంటే ఇక్కడే నిలబడి ఉన్నాను. మావయ్య గారు అప్పటి నుంచి నా వైపు గుర్రుగా చూస్తున్నారు, కానీ కనీసం కూర్చోడానికి ఒక కుర్చీ కూడా వేయలేదు తెలుసా. కాళ్ళు పీకేస్తున్నాయి అత్తయ్య, దీనంగా మొహం పెట్టుకుని చెప్పింది ఆమె. ఆ మాటతో కోపంగా రఘునందన్ వైపు చూసి, మీ మావయ్య గారు అంతేలేమ్మా, బయట వారి గురించి ఆలోచించినంతగా ఇంట్లో వారి గురించి ఆలోచించర్లే. వాళ్ళ గురించి వీళ్ళ గురించి మనకెందుకు కానీ, ఉండు నీకు ఇప్పుడే హారతి తీసుకొస్తాను అని కిచెన్లోకి వెళుతూ ఉంది వసుధ. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉంటే తండ్రి కొడుకులు ఇద్దరికీ కూడా మండిపోతూ ఉంది. మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు? తను రావడం, నువ్వు హారతికి సిద్ధం చేయడం అంతా బాగుంది, కానీ అసలు తను ఎవరని మన ఇంట్లోకి రావడానికి అంటూ సీరియస్ అయ్యాడు రాఘవేంద్ర. అయ్యో, ఇప్పుడే కదరా అందరి చెవులకి వినిపించేటట్లు ఇంటి కోడల్ని అని చెప్పింది, ఇంకా ఎవరు అని అడుగుతావేంటి? అయినా పెళ్లి చేసుకున్న సన్నాసి వెదవ్వి, నీకు తెలియదా అది నీ పెళ్ళమని? నేను ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి అంది వసుధ. రోడ్డును పోయే ప్రతి ఒక్కరు వచ్చి నేను మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాము, మాకు హారతి ఇవ్వండి అంటారు, అంత మాత్రాన
ఆ మాటలన్నీ నిజమని నమ్మేసి హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానిస్తావా వసుధ? అది ఎంతవరకు నిజమో? ఒకవేళ నిజమే అయితే ఇప్పుడు నీ కొడుకు మనసులో ఏముందో, ఆ అమ్మాయిని వాడు తన భార్యగా అంగీకరిస్తాడో లేదో తెలుసుకోవాలి కదా అని ఆమె మీద సీరియస్ అయ్యి అడిగాడు రఘునందన్. ఆ మాటతో అతని వైపు చూసి విరక్తిగా నవ్వి, కొన్ని సంవత్సరాల క్రితం ఇదే ఇంటి ముందు అదే గడప దగ్గర ఒక అమ్మాయి నిలబడి, నన్ను మీ వారు పెళ్లి చేసుకున్నారు, నేను మీ వారికి రెండో భార్యని అని చెప్పినప్పుడు కూడా నేను ఏమీ ఆలోచించకుండా ఆ అమ్మాయి మాట నమ్మి ఆ అమ్మాయికి హారతిచ్చి లోపలికి ఆహ్వానించానండి. అలా లోపలికి వచ్చిన అమ్మాయి అబద్ధం చెప్పి రాలేదే, నిజం చెప్పే వచ్చింది. ఇప్పుడు మీ రెండో భార్య మీతోనే ఉంది. ఆ రోజు కూడా నేను ఆ అమ్మాయి మాటకి, మనసుకి విలువని ఇచ్చాను తప్ప మీ మనసులో ఏముందో తెలుసుకోవాలి అని అనుకోలేదు. ఇప్పుడు నా కొడుకు మనసులో ఏముందో నాకు బాగా తెలుసు. అయినా ఏమైనా గొడవలు ఉంటే మొగుడు పెళ్ళాలు వాళ్ళిద్దరూ చూసుకుంటారు. మధ్యలో మీరు కానీ నేను కానీ ఇన్వాల్వ్ అవ్వడానికి సరిపోము. అసలు మనకి ఆ అర్హతే లేదు. కాబట్టి కోడలిగా మన ఇంటికి వచ్చిన అమ్మాయి మనసు బాధ పెట్టకుండా చూసుకుందాం. ఇంకా మనం మనుషులమే అని నిరూపించుకుందాం. అంతే తప్ప మీ కొడుకులా మూర్ఖంగా ప్రవర్తించి ఆ అమ్మాయి మనసు బాధ పెట్టకండి. బహుశా మన పెళ్లి జరిగిన తర్వాత ఇన్నేళ్లలో నేను అడుగుతున్న ఒకే ఒక్క హెల్ప్ ఇది. మీకు చేయాలి అనిపిస్తే చేయండి. లేదు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మీకుంది కదా రెండో ఇల్లు, అక్కడికి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపరిక్కడ అంటూ చెప్పి కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆమె. ఆమె సమాధానం విన్న రఘునందన్ ఏమీ మాట్లాడలేకపోయాడు. కానీ రాఘవేంద్రకి ఇది ఎందుకో నచ్చడం లేదు. ఇందు తన భార్యగా తన ఇంటికి రావడం సంతోషమే, కానీ తను ఇష్టపడి వచ్చిందా, లేదు అంటే తను రావడం వెనుక వేరే ఏదైనా కారణం ఉందా, బలవంతంగా వచ్చిందా అన్నది అతనికి అర్థం కావడం లేదు. దాని గురించి అతను ఆలోచిస్తూ ఉండగా హారతి తీసుకువచ్చి ఆమెకిచ్చి, కుడికాలు పెట్టి లోపలికి రా అమ్మా అంటూ చెప్పింది వసుధ. సరిగ్గా ఆమె అడుగు లోపల పెడుతుంది అనగా, కాలు లోపల పెట్టావు అంటే కాలు విరిచి వీల్ చైర్ ఇచ్చి మరీ బయటికి పంపించవలసి వస్తుంది, జాగ్రత్త అంటూ సీరియస్గా అరిచాడు రాఘవేంద్ర. ఆ మాటతో ఆమె ముందుకు పెట్టబోయిన అడుగు వెనక్కి తీసుకుని రాఘవేంద్ర వైపే చూస్తూ ఉంది. ఆమె దగ్గరకు వచ్చి, ఎందుకు వచ్చావు ఇక్కడికి అంటూ అడిగాడు అతను. ఇది మరీ బాగుంది. నా మొగుడి ఇంటికి నేను వస్తే ఎందుకు వచ్చావని అడుగుతావేంటండి? నేనెందుకు వచ్చానో మీకు తెలీదా అడిగింది ఇందు. ఇప్పుడు ఆమె కళ్ళలో భయం కనిపించడం లేదు, ఏదో తెలియని ధైర్యం. నువ్వు నన్ను ఏమి పీకలే అన్న పొగరు కనిపిస్తూ ఉన్నాయి. తెలియకే కదా అడుగుతున్నాను. నేను ఆఫీస్ నుండే బయటికి గెంటిన వాడిని. ఇంటి నుండి గంటడం నాకు పెద్ద పని కాదు. ఆ పరిస్థితి రాకముందే మర్యాదగా వచ్చిన దానిని వెనక్కి వెళ్ళు అంటూ వార్నింగ్ ఇచ్చాడు అతను. నేను వచ్చింది వెనక్కి వెళ్ళిపోవడానికి కాదు, నా ఇంట్లో నా మొగుడివైన నీతో కలిసి కాపురం చేయడానికి చెప్పింది ఇందు. పిచ్చేమైనా పట్టిందా? తిక్క తిక్కగా మాట్లాడుతున్నావు. నేనేంటి నీ మొగుడినేంటి? ఏదో ఆవేశంలో ఒక మాట అంటే ఆ మాట పట్టుకుని ఇంటికి వచ్చేయడమేనా అని కోపంగా అడిగాడు రాఘవేంద్ర. అయ్యో మై డియర్ మొగుడు గారు, మీరు ఆవేశంలో అన్నంత మాత్రాన అవన్నీ నిజాలే అని నమ్మేయడానికి మీలా నాకు తిక్కలేదండి. మీరు చెప్పిన విషయం గురించి ఆలోచించి ఆరా తీసి పక్కా ఆధారాలు సేకరించిన తర్వాతే మీరు నా పతి దేవుడు అని ఫిక్స్ అయ్యి నా జీవితం మీకే అంకితమని మా వాళ్ళకి చెప్పి ఆటో ఎక్కి మరీ మీ అడ్రస్ వెతుక్కుంటూ ఇక్కడ వరకు వచ్చాను. యాక్చువల్లీ ఫోన్ చేస్తే మీరే వచ్చి నన్ను తీసుకువచ్చేవారు అనుకోండి. కానీ ప్రజెంట్ మీరు ఎవరో కోన్ కిస్కా గొట్టంగాడు చెప్పిన మాటలు పట్టుకుని కొంచెం పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు కదా. ఆ పిచ్చి కుదిరే వరకు నా మాట వినరేమో అని డౌట్ వచ్చి ఇదిగో నాకై నేనే వచ్చేసాను అంది ఇందు. ఏంటి నాకు పిచ్చా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు, మర్యాదగా బయటికి నడు అని అంటూ ఒక అడుగు ముందుకు వేసి ఆమెని బయటికి గెంటేయడానికి ఆమె భుజం పట్టుకున్నాడు అతను. అది చూసి అత్తయ్యా అంటూ గారంగా పిలిచింది ఇందు. అయ్యో నువ్వేమీ కంగారు పడకమ్మా, నేను మీడియా వాళ్ళకి ఫోన్ చేస్తాను. నీ దగ్గర ఆధారాలన్నీ క్లియర్గా ఉన్నాయి కదా. ఏదైనా మిస్ అయితే చెప్పు, ఇప్పుడే రిజిస్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి
నీ మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా తెప్పిస్తాను అంది వసుధ. ఆ మాట ఆ మాటతో ఆమె వైపు కోపంగా చూసి, అమ్మా, దానికి లేనిపోని సలహాలు నువ్వు ఇవ్వకు అంటూ అరిచాడు రాఘవేంద్ర. ఒరే పిచ్చిన బంగారం, నా కోడలికి నేను సలహాలు ఇవ్వడం ఏంట్రా? తను ఏమైనా తెలివి తక్కువది అని అనుకుంటున్నావా? బాగా తెలివైంది. ఏ ఏర్పాట్లు చేసుకోకుండానే ఇక్కడికి వచ్చింది అని ఎలా అనుకుంటున్నావు? తను ఇక్కడికి రావడానికి ముందే ఈ ఇంట్లో కోడలిగా సెటిల్ అవ్వడానికి ఏం చెయ్యాలో మొత్తం ప్లాన్ చేసుకునే ఉండి ఉంటుంది. ఏమ్మా, అంతే కదా అని అడిగింది వసుధ. అంతే కదా అత్తయ్య, అంతేగా. అయినా మీ అబ్బాయి ఏమీ నన్ను బయటికి గంటడానికి బయటికి రాలేదు అత్తయ్య. మొట్టమొదటిసారి కొత్త కోడలు గృహప్రవేశం చెయ్యాలి అంటే పక్కన భర్త కూడా ఉండాలి కదా. ఆయన లేకుండా నేను ఎక్కడ ఈ ఇంట్లో కుడికాలు ఒక్కదాన్నే పెట్టేస్తానేమో అని భయపడి ఇలా నటించారు అంతే. మీరు ఆయన మాటలేమీ పట్టించుకోకుండా ఇంకో 2 కర్పూరం బిళ్ళలు వేసి మళ్ళీ మాకు హారతి ఇవ్వండి చెప్తాను అంది ఇందు. ఏంటి ఇచ్చేది? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు అని రాఘవేంద్ర మళ్ళీ అరుస్తూ ఉండగా, నేనేమనుకుంటున్నానో తర్వాత చెప్తాను, కానీ ముందు నువ్వు రావేహ అని అంటూ అతని చెయ్యి పట్టుకుని లాగి తన పక్కనే నిలబెట్టి ఆ చెయ్యి చుట్టూ తన చేతులు 2 చుట్టేసి అతను ఎక్కడికి కదలకుండా లాక్ చేసేసింది ఇందు. చిరాకు పడుతూ ఆమె పక్కన నిలబడ్డాడు రాఘవేంద్ర. అతనికి ఆమెను చూస్తుంటే విపరీతమైనంత కోపం వస్తుంది. వాళ్ళిద్దరికీ హారతిచ్చి, ఇప్పుడు ఒకరి పేరు ఒకళ్ళు చెప్పుకుని లోపలికి రండమ్మా అంటూ అడిగింది వసుధ. కోపంగా ఆమెను చూస్తూ నిలబడి ఉన్నాడు తప్ప నోరు విప్పి పేరు చెప్పడం లేదు రాఘవేంద్ర. అది చూసి చిన్నగా నవ్వుకుని, ఏంటి సార్ అంత కోపంగా చూస్తున్నారు? నిజంగా కోపంగా చూస్తున్నారా లేదా అలా కోపం ఉన్నట్లు నటిస్తున్నారా అని అతని మొహంలోకి చూస్తూ అడిగింది ఇందు. ఆ మాటతో ఇందు అంటూ గట్టిగా అరిచాడు రాఘవేంద్ర. హై, మా ఆయన పేరు చెప్పేశారు, మా ఆయన పేరు చెప్పేశారు అని చిన్నపిల్లలా అంటూ, ఇప్పుడు నా వంతు. నేను మా శ్రీవారు రాఘవేంద్ర గారు కలిసి మా ఇంటికి వచ్చాం అంది ఇందు. దేవుడా, దీనిలో ఈ యాంగిల్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని మనసులో అనుకుంటూ తల కొట్టుకుని, ఇంకా పక్కకు తప్పుకోమ్మా, చాలా చిరాగ్గా ఉంది, లోపలికి వెళ్ళాలి అంటూ అరిచాడు రాఘవేంద్ర. అలాగేరా, కుడికాలు పెట్టిరా అంటూ పక్కకు తప్పుకుంది వసుధ. చాలా సీరియస్గా ఆమెను చూస్తూ కావాలని ఎడంకాలు లోపల పెట్టి ఇంట్లోకి వచ్చాడు రాఘవేంద్ర. అతను వెనకే కుడికాలు పెట్టి గృహప్రవేశం చేసిన ఇందు, మీ అబ్బాయి ఏంటత్తయ్య అలా ఎడంకాలు పెట్టారు, ఇదేమైనా అపశకునం అంటారా అంటూ అమాయకంగా అడిగింది. అపశకునం కాదమ్మా, వాడి పైత్యం. అయినా నువ్వేమీ పట్టించుకోకు. మీ పెళ్ళి మళ్ళీ గ్రాండ్గా నేను చేస్తాను కదా, అప్పుడు అన్ని శాస్త్ర ప్రకారం పద్ధతిగా చేద్దాం. ప్రస్తుతానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో, నీకు కాఫీ కలిపి తీసుకువస్తాను అని చెప్పి వసుధ కిచెన్లోకి వెళ్ళగా అక్కడే ఉన్న దేవుడి గదిలోకి వెళ్ళి దండం పెట్టుకుని బయటికి వచ్చింది ఇందు. అక్కడ జరుగుతున్న సినిమా మొత్తంలో తను ఒక జోకర్గా ఫీల్ అయిన రఘునందన్ అక్కడి నుంచి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. లోపలికి రావడమే తన గదిలోకి వెళ్ళిపోయిన రాఘవేంద్రకి హిందీ ఏం చేస్తుందో చూడాలని అనిపించడంతో గది దాటి బయటికి వచ్చి పైనుంచి కిందకి చూడగా అత్త కోడళ్ళు ఇద్దరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ సోఫాలో కూర్చుని కాఫీ తాగుతూ కనిపించారు. అది చూసి విరక్తిగా నవ్వుతూ, ఆడదానికి ఆడదే శత్రువు అని చాలామంది చాలాసార్లు చెప్తే విన్నాను, కానీ ఇలా స్నేహం కూడా చేసి మగవాడిని ఆట బొమ్మని చేసి ఆడేస్తారు అని వీళ్ళిద్దరినీ చూస్తున్న తర్వాతే అర్థమవుతుంది. వీళ్ళ ఆటలు సాగనివ్వకూడదు. అసలు ఇందు నా ఇంటికి ఎందుకు వచ్చిందో కనుక్కుని ముందు అర్జెంటుగా తనని బయటికి పంపించాలి అని మనసులో అనుకుంటూ ఉన్నాడు రాఘవేంద్ర. ఇందు వాళ్ళ పేరెంట్స్ కూడా తమ ఊరికి వెళ్ళిపోవడంతో ఆ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయింది దివ్య. ఆమెకి పదే పదే రాహుల్ అన్న మాటలే గుర్తు వస్తూ ఉన్నాయి. అతన్ని వదిలి వచ్చిన క్షణం నుండి అతను ఒక్కసారైనా తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడేమో, ఒక్క ఫోన్ కాల్ అయినా చేస్తాడేమో, కనీసం మెసేజ్ అయినా చేస్తాడేమో అని ఫోన్ పక్కనే పెట్టుకుని ఎదురు చూస్తూ ఉంది ఆమె. కానీ అతని నుండి ఎటువంటి మెసేజ్ రాలేదు. బహుశా ఆ టైంలో ఇందు తన పక్కనే ఉంటే ఆమె అంత బాధపడేది కాదేమో. కానీ ఇప్పుడు తన బాధను పంచుకోవడానికి కూడా ఎవరూ లేకపోవడంతో ఆమె కళ్ళల్లో నీళ్లు అసలు ఆగడమే లేదు. సరిగ్గా అప్పుడే కాలింగ్ బెల్ మోగింది. దానితో కళ్ళు తుడుచుకుని వెళ్ళి డోర్ తీసి చూసిన ఆమెకి
ఎదురుగా సరస్వతి కనిపించింది. ఎంత కాదు అనుకున్న కన్న తల్లి, కని ప్రాణానికి ప్రాణంగా పెంచిన తల్లి, తన బాధనైనా సంతోషమైనా పంచుకోవడానికి తనకంటూ ఉన్న ఒకే ఒక్క బంధం ఆమె అవడంతో ఒక్కసారిగా ఆమెని హత్తుకుని పెద్దగా ఏడ్చేసింది దివ్య. తను వచ్చినందుకు తిడుతుందేమో, బయటికి పొమ్మంటుందేమో అని భయపడుతూనే అది దివ్య అని ఆమె మాట కంప్లీట్ కాకముందే దివ్య తనని పట్టుకుని అలాగే ఏడవడంతో ఒక్కసారిగా షాక్ అయింది సరస్వతి. ఆ వెంటనే ఏదో తెలియని కంగారు భయం వేయడంతో, ఏమైంది తల్లి, ఏమైనా సమస్య, బంగారం ఎందుకురా ఏడుస్తున్నావు అని అంటున్న సరస్వతి కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగిపోతున్నాయి. కానీ ఆమెకి దివ్య ఏమీ సమాధానం చెప్పడం లేదు. అలా ఏడుస్తూనే ఉంది. తన గుండెల్లో భారం దిగే వరకు ఏడవాలనిపించింది. కానీ అది దిగే భారం కాదు అని, ఆ భారానికి బరువుకి కారణం తను ఇప్పుడు కౌగిలించుకుని ఏడుస్తున్న తన కన్న తల్లే అని కొంచెం సేపట్లోనే అర్థం అవడంతో ఒక్కసారిగా ఆమెకి దూరం జరిగి, బయటికి నడవండి అంటూ ఆమెను సీరియస్గా చూస్తూ చెప్పింది దివ్య. అది కాదురా బంగారం, ఏమైందో నాకు చెప్పు, నేనున్నాను కదా నీకు అని ఆర్తిగా కూతుర్ని తన దగ్గరికి తీసుకుని అడిగే ప్రయత్నం చేసింది సరస్వతి. కానీ ఆమెకి దివ్య ఆ అవకాశం ఇవ్వలేదు. ఆమె భుజం పట్టుకుని బయటికి తోసి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ చెప్పి డోర్ వేసేసుకుని ఆ డోర్కి జారబడి కింద కూలబడి ఏడుస్తూ ఉంది. అలా బయటికి గెంటేయబడిన సరస్వతి పడబోయి లాస్ట్ మినిట్లో ఆపుకొని ఆ డోర్ వైపు చూస్తూ ఉంది. తనని ఆమె బయటికి గెంటినందుకు కూడా తనకి బాధగా లేదు. కానీ తన కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూసిన ఆమె తల్లి హృదయం విలపిస్తుంది, కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంది. నా కూతురికి ఏదో పెద్ద బాధ వచ్చింది, దాన్ని నేను తీర్చాలి, తనని ఓదార్చాలి, నా హక్కును చేర్చుకోవాలి, నేనున్నాను అంటూ ధైర్యం చెప్పాలి అని తన మనసు ఆవేదన పడుతూ ఉండడంతో, ప్లీజ్ రా బంగారం, ఒక్కసారి తలుపు తీరా బంగారం, నా మాట వినరా, ఈ ఒక్కసారి నన్ను లోపలికి రాని, మళ్ళీ నేను నీ దగ్గరికి రాను, నీ ప్రాబ్లం ఏంటో నాతో చెప్పరా, నీకు ఈ అమ్మ ఉంది కదా అని ఎంతగానో బతిమలాడుతూ ఉంది. ఆమె మాటలు వింటూ ఉంటే దివ్య మనసు కరుగుతుంది. ఎలా చెప్పను నీకు, నా సమస్యకి కారణం నువ్వే అని, నీ వల్లే నా ప్రేమ నాకు దూరమైంది, నా జీవితం నాశనమైంది అని చెప్తే నువ్వు తట్టుకోగలవా? నీకు కన్న తల్లిని దూరం పెట్టినా నాలో కర్కసత్వమే కనిపిస్తుందమ్మా. కానీ అలా దూరం పెట్టడం వల్ల ఈ కూతురు ఎంత నరకం అనుభవిస్తుందో నీకు కనిపించదు. నేను నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ నన్ను అంటున్న మాటలు మాత్రమే కాదు, ఆ మాటలు వింటున్నప్పుడు నా కోసం నువ్వు పడుతున్న బాధ కూడా నాకు కనిపించింది. అది చూసి తట్టుకునే శక్తి కూడా నాకు లేకుండా పోయింది. ఆయన్ని రెండో పెళ్లి చేసుకుని నువ్వు తప్పు చేసావో ఒప్పు చేసావో నాకు తెలియదు. కానీ ఒక బిడ్డకి జన్మనిచ్చి మాత్రం నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఆ తప్పు వల్ల శిక్ష మనం ఇద్దరం అనుభవించవలసిందే, తప్పదు. అమ్మ అన్న పిలుపు నీకు దూరం చేశాను అన్న కోపం నా మీద ఉంటుందేమో, కానీ అలా నిన్ను పిలవలేక నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో నీకు తెలియదు. చిన్నప్పటి నుంచి నా కన్న తల్లి ఒక్కసారి కూడా సంతోషంగా ఉండడం నేను చూడలేదు. ఎప్పుడూ బాధపడుతూ కన్నీరు కార్చి ఆమె కళ్ళలో ఆనందం చూడాలి అని చాలా ఆశపడ్డాను. కానీ ఆ ఆనందం నా వల్ల మరింత దూరం అవుతుంది అని అర్థమైన తర్వాతే నేను నీ నుంచి దూరంగా వచ్చేసాను. అలా అయినా సరే నువ్వు ఆయన్ని వదిలేసి నా దగ్గరికి వచ్చేస్తావు అని నిన్ను తీసుకుని దూరంగా వెళ్ళిపోయి మనం ఎవరమో తెలియని కొత్త ప్రపంచంలో ఒకరి కోసం ఒకరం ప్రశాంతంగా బ్రతుకుదాం అనుకున్నాను. కానీ నన్ను దూరం చేసుకోవడానికైనా సరే నువ్వు సిద్ధపడ్డావు, కానీ ఆయన్ని మాత్రం వదిలి రావడం లేదు. అందుకే నీకు నేను ఇంకా ఇంకా దూరం అయిపోతున్నాను. నీకు అతనితో మా జీవితమే కావాలి అనుకుంటే వెళ్ళిపో, నా దగ్గరికి మళ్ళీ రావద్దు అని మనసులోనే అనుకుంటూ, ఇంకొక క్షణం మీరు ఇక్కడే ఉంటే నేను ఇదే రూమ్ బాల్కనీ నుండి కిందకి దూకేస్తాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ లోపల నుంచే సమాధానం చెప్పింది దివ్య. ఆ ఫ్లాట్ ఉన్నది 5th ఫ్లోర్ కాబట్టి దివ్య అన్న మాటకి షాక్ అయినా ఆమె నిజంగానే ఆమె అన్నంత పని చేస్తుందేమో అన్న భయంతో భారమైన గుండెతో ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె మాటలు వినిపించకపోవడంతో వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న దివ్య అలాగే అక్కడే కిందకి వాలిపోయి ఏడుస్తూ మెల్లిగా కళ్ళు మూసుకుంది. భోజనానికి అన్నీ సిద్ధం చేసి, వెళ్ళి మీ ఆయన్ని పిలుచుకురామ్మా, భోజనం చేద్దాం అంటూ చెప్పింది వసుధ.
సరే అత్తయ్య అంటూ పైన తమ గదిలోకి వెళ్ళిన ఇందు అక్కడ రాఘవేంద్ర గురించి చూడగా అక్కడ ఎక్కడా అతను కనిపించలేదు. దానితో ఆ రూమ్ బాల్కనీలోకి వెళ్ళి చూడగా అటువైపు తిరిగి ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు అతను. అతన్ని అలా చూసి చిన్నగా నవ్వుకుంటూ వెళ్ళి వెనక నుంచి అతన్ని గట్టిగా కౌగిలించుకుంది ఇందు. దానితో షాక్ అయిన రాఘవేంద్ర మాట్లాడుతున్న మాటలు మధ్యలోనే ఆగిపోయాయి. షాకింగ్గా ఒక పక్కకు తిరిగి చూడగా చిన్న చిరునవ్వుతో అతని వైపే చూస్తూ అతను తన వైపు తిరిగి చూడడంతో చిలిపిగా కన్ను కొట్టింది ఇందు. అది చూడగానే అరికాలి మంట నడినెత్తికి ఎక్కడంతో హా, నేను మీతో తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి తన మీద ఉన్న ఆమె చెయ్యి పట్టుకుని బలంగా ఆమెను తన ముందుకి లాక్కుని కోపంగా ఆమె పీక పట్టుకుని నొక్కుతూ ఏంటి చాలా ఓవర్ చేస్తున్నావు, అసలు నా ఇంటికి ఎందుకు వచ్చావు నువ్వు అంటూ అడిగాడు అతను. పీక అయితే పట్టుకున్నాడు కానీ మరీ అంత గట్టిగా అయితే అతను పట్టుకోలేదు. ఏదో జస్ట్ తనని బెదిరించడానికి మాత్రమే అలా చేయి వేసి పట్టుకోవడంతో అయ్యో రామా, ఇది మరీ బాగుంది. నేను ఆల్రెడీ ఈ ఇంటికి ఎందుకు వచ్చానో చెప్పాను కదా, మళ్ళీ అడుగుతారేంటి? మీకేమైనా మతిమరుపు వచ్చిందా? అత్తయ్యకి చెప్పి మంచి డాక్టర్కి చూపిస్తానులే అంది ఇందు. కొడితే మోం పగిలిపోద్ది. ఆవిడ అండ చూసుకుని బాగా రెచ్చిపోతున్నావు నువ్వు. ఏదో కర్మకాలి ఆ రోజు ఎథిక్స్కి లోబడి నిన్ను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నానని అది వంకగా పెట్టుకుని నువ్వు ఇంటికి వచ్చేస్తావా అన్నాడు అతను. హా, రాక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు కదా అని వెళ్ళి రిజిస్టర్ ఆఫీస్లో కూర్చోమంటారా ఏంటి? శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నా చట్ట ప్రకారం పెళ్లి చేసుకున్నా పెళ్ళైతే జరిగిపోయింది శ్రీవారు. కాబట్టి రూల్ ప్రకారం భార్య ఎప్పుడు భర్త దగ్గరే ఉండాలి. అది మీ ఇల్లు అయినా సరే, నా ఇల్లు అయినా సరే, లేదా మన ఇద్దరం కలిసి కంబైన్డ్గా తీసుకున్న అద్దిల్లైనా సరే, ఇద్దరం ఒక చోట ఒక గదిలో ఉండాల్సిందే అంది ఇందు. చూడు ఇందు, నీతో వాదులాడే ఓపిక నాకు లేదు. ఆ రోజు ఏదో బై మిస్టేక్ అలా జరిగిపోయింది కాబట్టి అది మనసులో పెట్టుకుని పెళ్ళైపోయింది అన్న వంకతో నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే వెంటనే ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపోవలసిందే. ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి నీ జీవితం గురించి నువ్వు ఆలోచించుకోవడం మంచిది. ఈ క్షణం భార్య భర్త బంధం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడి నువ్వు ఇంటికి వచ్చినా కూడా ఇష్టం లేని మనిషితో కష్టంగా బ్రతకడం అంటే అది నరకంతో సమానం. ఆ నరకం నీకు వద్దు, నాకు వద్దు. కాబట్టి నా మాట విని వెంటనే మీ ఇంటికి వెళ్ళిపో అంటూ నచ్చ చెప్పాలని చూశాడు రాఘవేంద్ర. హా, వెళ్ళకపోతే అడిగింది ఆమె. బలవంతంగా పంపించవలసి వస్తుంది సీరియస్గా చెప్పాడు అతను. అవునా, అయితే సరే. ఆ పంపించుకోవడానికి ఒప్పించుకోవడానికి రేపొద్దున చూసుకుందాం, కానీ ఈరోజు బాగా టైర్డ్ అయిపోయాను. త్వరగా వెళ్ళి భోజనం చేసి వచ్చేస్తే హాయిగా నిద్రపోవాలి. రా వెళదాం, కింద అత్తయ్య వెయిటింగ్ అంటూ అతని చేయి పట్టుకుంది ఇందు. ఆమె చేతి నుండి తన చేతిని బలవంతంగా వెనక్కి లాక్కుని చెప్తుంటే అర్థం కావడం లేదా నీకు? ఎందుకింత మొండిగా ప్రవర్తిస్తున్నావు అంటూ కోపంగా అడిగాడు అతను. చిన్నగా నవ్వుతూ నేనెందుకు ఇలా ప్రవర్తిస్తున్నానో ముందు ముందు మీకే తెలుస్తుంది, కానీ ఆకలిస్తుంది, రావయ్యా బాబు క్యూట్గా మొహం పెట్టుకుని అంది ఇందు. నాకు వేయడం లేదు, నీకు ఆకలి వేస్తే నువ్వు వెళ్ళి తిను అని కోపంగా అన్నాడు అతను. సరే అయితే, నీకు వేయినప్పుడు నాకు మాత్రం ఎలా వేస్తుంది? నువ్వు వచ్చి తినే వరకు నేను వెయిట్ చేస్తానులే అని చెప్పి అక్కడి నుంచి వెళుతూ ఉంది ఆమె. దాంతో అసహనంగా ఫీల్ అవుతూ దీనికి నిజంగా పిచ్చే అని అతను మనసులో అనుకుంటూ ఉండగా వెళ్ళిన ఇందు వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చి అతని భుజం పట్టుకుని ఒక గుంజు కిందకి గుంజి అతని బొగ్గ తనకి అందగానే ఆ బొగ్గ మీద ముద్దు పెట్టి త్వరగా వచ్చే వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి అక్కడి నుంచి పరుగు తీసింది. అలా వెళ్ళిన ఆమె వైపు షాకింగ్గా చూస్తూ ఆమె వెళ్ళిపోయాక తన బొగ్గని తన చేతితో రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకున్నాడు అతను. అప్పుడే నీకోసం వెయిట్ చేస్తూ ఉంటా అని ఆమె చెప్పిన మాట గుర్తు రావడంతో నిజంగానే వెయిట్ చేస్తుందేమో, పాపం ఆకలి అంది అని అనుకుంటూ మనసు ఉండబట్టలేక ఆమె వెనకే వెళ్ళాడు అతను. అలా వచ్చిన అతన్ని చూసి, చూసారా అత్తయ్య, మీ అబ్బాయి వచ్చేస్తారు అన్నానా, వచ్చేశారు, త్వరగా వడ్డించేయండి, ఆకలి తెంచేస్తుంది అని చెప్పి రాఘవేంద్ర పక్కన కూర్చుని అతని ముందు ఉన్న ప్లేట్ సరిగ్గా పెట్టి
తన ప్లేట్ కూడా సరిగ్గా పెట్టుకుంది ఇందు. ముచ్చటగా ఉన్న ఆ జంటని చూసి చిన్నగా నవ్వుకుని వారిద్దరికీ వడ్డిస్తూ ఉంది వసుధ. అప్పుడే గది నుండి బయటికి వచ్చిన రఘునందన్ అది చూసి విసుగ్గా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అతన్ని చూసి మావయ్య మీరు కూడా రండి, అందరం కలిసి భోజనం చేస్తే బాగుంటుంది కదా అంటూ పిలిచింది ఇందు. ఆ పిలుపుతో ఆమె వైపు కొంచెం సీరియస్గా చూసి నాకు బయట పనుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రఘునందన్. ఈ టైంలో పనేంటి అని ఆమె మనసులో అనుకుంటూ ఉంటే, ఆయన పనుల గురించి నీకు తెలియదులే అమ్మా, కొత్త కదా, రాను రాను నీకు అర్థమవుతుంది, కానీ నువ్వు తినమ్మా, ఆకలి అన్నావు కదా అంది వసుధ. సరే అత్తయ్య అంటూ తల వంచుకుని తింటూ ఉంది ఇందు. ఆ క్షణం ఆమెను చూస్తే ఎంత అమాయకురాలో, ఎంత బుద్ధిమంతురాలో అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఆమె ఆ ముసుగు వెనుక చేసే పనులు మాత్రం పాపం ఎవ్వరికీ కనిపించవు, ఒక్క మన రాఘవేంద్రకి తప్ప. అప్పుడే సరిగ్గా రాఘవేంద్రకి పొరపోయింది. రఘు అంటూ వచ్చి అతని తల మీద చిన్నగా తడుతూ అతనికి మంచినీళ్లు పట్టించింది వసుధ. ఆ నీళ్లు తాగి కొంచెం సెట్ అయిన తర్వాత సీరియస్గా ఇందు వైపు చూస్తూ ఉన్నాడు రాఘవేంద్ర. ఆ చూపు గమనించి, నా వైపు అలా తినేసేలా చూస్తారేంటి శ్రీవారు, నేనేమీ మిమ్మల్ని తలుచుకోలేదు, చాలా పద్ధతిగా అందంగా నా తిండేదో నేను తింటున్నాను, అంతే కదా అత్తయ్య అంటూ అమాయకంగా అడిగింది ఇందు. అంతే అమ్మా అంతే అంటూ వంత పాడింది వసుధ. ఆమె వైపు చూసి కొంచెం ఇబ్బందిగా నవ్వుతూ, నువ్వు ఎంత అమాయకురాలువో నాకు బాగా తెలుసు, కానీ ముందు నా కాలు మీద వేసిన నీ చెయ్యి వెనక్కితి అంటూ పళ్ళు కొరుకుతూ ఆమెకి మాత్రమే వినిపించేలా చెప్పాడు రాఘవేంద్ర. తల వంచుకొని భోజనం చేస్తూనే తన చేతితో అతని కాలుని నలిపేస్తూ, అర్ధరాత్రి వేళ అమ్మాయి బెడ్రూమ్లోకి వెళ్ళి ఆమెని బెదిరించి మరీ ఆమె పక్కన పడుకుంటే వాళ్ళు ఎంత ఇబ్బంది ఫీల్ అవుతారో మీకు తెలియాలి కదా శ్రీవారు. అలా తెలియాలి అంటే నేను చెయ్యి వెనక్కి తీసుకోకూడదు. సో ఆ రోజు రాత్రి నేను ఎంత కష్టంగా గడిపానో మీరు ఇప్పుడు అదే కష్టాన్ని ఫేస్ చేస్తూ కామ్గా తినేయండి చెప్తాను అని అతనికి మాత్రమే వినిపించేలా చెప్పి, అత్తయ్య కొత్త ఆవకాయ ఉందా అంటూ అడిగింది ఇందు. ఉంది కానీ ఇప్పుడు వద్దులే అమ్మా, ఎండలు బాగా మండిపోతున్నాయి కదా, ఈ టైంలో ఆవకాయ వేసుకుంటే వేడి చేస్తుంది, ఈ పూటకి వీటితో అడ్జస్ట్ అయిపో, వర్షాలు పడిన వెంటనే నీకు ఆవకాయ వేసి పెడతాను ఓకేనా అంటుంది వసుధ. సరే అత్తయ్య మీరు చెప్పిన తర్వాత నేను కాదంటానా అని కామ్గా భోజనం చేస్తూ ఉంటుంది ఇందు. మీ అత్త కోడళ్ళ ప్రేమ మండిపోను, ఏం ఓవరాక్షన్స్ చేస్తున్నారో తల్లులు, మిమ్మల్ని ఇలా కాదు చెప్తా మీ సంగతి అని మనసులో కోపంగా అనుకుని ప్లేట్లో చేయి కడిగేసుకుని అక్కడి నుంచి లేచాడు అతను. అది చూసి అదేంట్రా తినకుండా లేచిపోయావు అంటూ అడిగింది వసుధ. మీ అత్త కోడళ్ళ ప్రేమ అనురాగ ఆప్యాయతల డైరీ సీరియల్ చూసి కడుపు నిండిపోయిందిలే అని చెప్పి కోపంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు అతను. అది చూసి ఒకరి మొహం ఒకరు చూసుకుని ఒక్కసారిగా నవ్వుకున్నారు వాళ్ళిద్దరూ. రఘునందన్ సరస్వతి ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇల్లు మొత్తం చీకటిగా ఉంది. ఏంటి ఎప్పుడు తను ఇంత చీకటిగా ఇల్లు ఉంచుకోవద్దు కదా అని అనుకుంటూ హాల్లోకి వచ్చిన అతను లైట్ వేశాడు. ఆ లైట్ వెలుగు ఆ హాల్ అంతా పరుచుకోగా అదే హాల్లో సోఫాలో కూర్చుని కళ్ళు మూసుకుని కళ్ళ నుండి కన్నీళ్ళని విడుస్తూ కనిపించింది సరస్వతి. కంగారుగా ఆమె దగ్గరికి వెళ్ళి, సరస్వతి ఏమైంది అంటూ అడిగాడు అతను. దానితో మెల్లిగా కళ్ళు తెరిచి చూసి, వెళ్ళిపో బావా అంది సరస్వతి. ఆ మాట అర్థం కాకపోవడంతో ఏమైంది అని అతను మళ్ళీ అడగడంతో, ఒకప్పుడు నీ మీద పిచ్చి ప్రేమతో నీతో కలిసి బ్రతికితే చాలు అనుకున్నాను బావా, కానీ ఇప్పుడు నేను చేసిన అతి పెద్ద తప్పు అదే అని అర్థమవుతుంది. ఆ రోజు నేను ఆ తప్పు చేసి ఉండకపోయి ఉంటే ఈరోజు నా కూతురు అంత నరకయాతను అనుభవిస్తూ కూడా నన్ను దగ్గరికి రానివ్వకుండా తనలో తానే బాధపడుతూ ఉండేది కాదు. లేదు బావా, ఇంకా నాకు ఈ నరకం వద్దు. ఒకప్పుడు నువ్వు లేకపోతే నాకు జీవితమే లేదు అనుకున్నాను, ఇప్పుడు నువ్వు లేకపోతేనే నా కూతురికి భవిష్యత్తు ఉంది అనిపిస్తుంది. దానికి తల్లిగా బ్రతకడం కోసం నీకు భారీగా చచ్చిపోవాలనిపిస్తుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో కళ్ళ నీళ్లతో చెప్పింది ఆమె. అది కాదు సరస్వతి, అసలు ఏం జరిగిందో చెప్తే నేను చూసుకుంటాను కదా, ఒకసారి దివ్యతో మాట్లాడనా అని రఘునందన్ అనడంతో చూసుకునే స్టేజ్ దాటిపోయింది.
ఇప్పుడు ఏం చేసినా నేనే చేయాలి. నా సమస్యకి పరిష్కారం నేనే వెతుక్కోవాలి. బహుశా కోరుకోకూడని వ్యక్తిని కోరుకుని ఒక ఆడదాని కన్నీళ్ళకి కారణమయ్యాను కదా! ఆ ఉసిరే నాకు తగిలినట్లుంది. అందుకే ఈరోజు ఇంత బాధకి గురవుతున్నాను. ఆ బాధ నాకు మాత్రమే సొంతమైతే ప్రాణం పోయినా నిన్ను వదులుకునేదాన్ని కాదు. కానీ ఆ బాధపడుతున్నది నా కూతురు. దాని బాధని చూస్తూ నేను బ్రతికి ఉండలేను. మేమిద్దరం సంతోషంగా ఉండాలి అంటే నువ్వు మా జీవితంలో ఉండకూడదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. మళ్ళీ ఎప్పటికీ మా జీవితంలోకి రావద్దు అంటూ అతనికి ఒక నమస్కారం పెట్టి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకుంది ఆమె. చాలాసేపు ఆమె డోర్ తీస్తుందేమో అని అక్కడ ఎదురు చూస్తూ ఉండిపోయాడు రఘునందన్. కానీ ఆమె ఎంతకీ డోర్ తీయకపోవడంతో ఇంకా అక్కడ నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. తన భోజనం చేయడం కంప్లీట్ అయిపోవడంతో ప్లేట్లో భోజనం వడ్డించుకొని పైకి వెళుతూ ఉంది ఇందు. అది చూసి భర్త గారికి తినిపించడానికి భార్య గారు భోజనం తీసుకుని వెళుతున్నారా అని అనుకుని చిన్నగా నవ్వుకుంది వసుధ. ఆ ప్లేట్ పట్టుకుని గదిలోకి వెళ్ళిన ఇందుకి బాల్కనీలో నిలబడి ఏదో ఆలోచిస్తూ కనిపించాడు రాఘవేంద్ర. దానితో వెళ్ళి, ఓ మీరు ఎక్కడున్నారా, శ్రీవారు రండి భోజనం చేదురు గాని అంటూ అతన్ని పిలిచింది ఇందు. వద్దు అని చెప్పాను కదా అని కోపంగా అడిగాడు అతను. మీరు వద్దు అన్నంత మాత్రాన వదిలేస్తానా ఏంటి? నా నుంచి తప్పించుకోవడం అంత సులువు కాదు, కానీ ఫోర్స్ కొట్టకుండా నోరు తెరవండి, మీకు నేనే భోజనం పెడతాను అంటూ అన్నం కూరతో కలుపుతూ ఉంది ఇందు. ప్లీజ్ ఇందు, విసిగించకు, నా మైండ్ అస్సలు బాగాలేదు అన్నాడు అతను. విసిగించను, అస్సలు అల్లరి చేయను, గొడవ అంతకన్నా పెట్టను. పైగా నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో మీకు కారణం కూడా చెప్పేస్తాను. కానీ ముందు మీరు కామ్గా నేను పెట్టింది తినేస్తేనే అంటూ కండిషన్ పెట్టింది ఆమె. నిజంగా చెప్తావా? ఆమె వైపు సూటిగా చూస్తూ అడిగాడు అతను. ఒట్టు చెప్తాను అని తల మీద చెయ్యి వేసుకుని అమాయకంగా ఒట్టు పెట్టుకుంటూ మరీ చెప్పింది ఆమె. దానితో అది నమ్మిన అతను నోరు తెరిచాడు. అది గుడ్ బాయ్, ఇలా చెప్పిన మాట వినాలి అని అంటూ తను తీసుకువచ్చిన ఫుడ్ మొత్తం అతనికి తినిపించి లాస్ట్లో ఒక ముద్ద అతని చుట్టూ తిప్పి దిష్టి కూడా తీసింది. తినేశాను కదా, చెప్పు, నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటూ సీరియస్గా అడిగాడు అతను. ఆ మాటతో అతని వైపు చూసి చిన్నగా సిగ్గుపడుతూ, అది నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అది మరి అని రాగం తీస్తూ ఉంది ఆమె. అబ్బా, రాగం పక్కన పెట్టి ముందు విషయం చెప్పు తల్లి అని విసుక్కున్నాడు అతను. అది ఏంటి అంటే అసలు విషయం, నేను ఎందుకు వచ్చానంటే ఇది నా అత్తవారిల్లు కాబట్టి, మీరు నా స్త్రీవారు కాబట్టి, మీతోనే నా జీవితం అనుకున్నాను కాబట్టి వచ్చాను. చాలా అంది ఇందు. ఆ మాటతో ఎక్కడ లేని ఇరిటేషన్ రావడంతో నిన్ను అసలు అంటూ ఆమె మీదకి వెళ్ళాడు అతను. అమ్మ, ఆశ దోశ అప్పడం వడ అంత ఈజీగా దొరుకుతానా ఏంటి అంటూ అక్కడి నుంచి పరుగు తీసింది ఆమె. అది చూసి చిన్నగా నవ్వుకున్నాడు రాఘవేంద్ర. చాలాసేపు అదే బాల్కనీలో ఆలోచిస్తూ గడిపేశాడు. అంతసేపు ఉన్నా కూడా కింద గార్డెన్లో ఒక మనిషి కూర్చుని ఉన్నాడు అని, అతను చీకట్లోకి చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు అన్న విషయాన్ని కూడా రాఘవేంద్ర గమనించలేదు. అలా కొడుకు పైన తండ్రి కింద గార్డెన్లో కూర్చుని ఆలోచిస్తూ ఆ రాత్రిని గడిపేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ రింగ్ అవడంతో గార్డెన్లో కూర్చుని నిద్రపోతూ ఉన్న రఘునందన్ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి ఆ ఫోన్ వైపు చూసి ఆ కాల్ లిఫ్ట్ చేశాడు. ఆ కాల్ చేసిన అవతల వ్యక్తి చెప్పింది విన్న అతనికి కాళ్ళ కింద భూమి కంపించింది. అతని కళ్ళలో నీళ్లు తిరిగిపోతున్నాయి. ఆ ఫోన్ని అలాగే నేల మీదకి వదిలేసి పైకి లేచి తడబడుతున్న అడుగులతో కారు వరకు వెళ్ళిన అతనికి ఏదో గుర్తు రావడంతో అలానే పడుతూ లెగుస్తూ లోపలికి వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర టిఫిన్స్ సర్దుతూ కనిపించింది వసుధ. ఇందు కూడా అక్కడే ఉంది. రాఘవేంద్ర అప్పుడే ఆఫీస్కి రెడీ అయ్యి కిందకి దిగుతూ ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి, వసుధ, మనం మనం బయటికి వెళ్ళాలి అంటూ చెప్పాడు రఘునందన్. ఎక్కడికి? ఏమాత్రం ఇంట్రెస్ట్ లేనట్లు అడిగింది వసుధ. అది అది సరస్వతి సూసైడ్ చేసుకుంది అని తడబడుతున్న గొంతుతో రఘునందన్ చెప్పిన వెంటనే తన చేతిలో ఉన్న పింగాణి ప్లేట్ నేల మీదకి జారి బళ్ళున పగిలి పెద్ద శబ్దం చేసింది. కళ్ళ నుండి కన్నీళ్లు కారిపోతూ ఉండగా అతని వైపు తిరిగి, అబద్ధం అబద్ధం చెప్పకండి,
తను ఏమీ అంత పిరికిది కాదు. తన గురించి నాకు నాకు బాగా తెలుసు. అలా చెప్పొద్దు అని కన్నీళ్లతో అడిగింది ఆమె. సరస్వతి గురించి వసుధ ఎమోషనల్ అవ్వడం ఫస్ట్ టైం చూస్తున్న రాఘవేంద్రకి ఏమీ అర్థం కావడం లేదు. అతను ఏదో అందామని అడుగు ముందుకు వేస్తూ ఉండగా తను తను చనిపోయింది వసుధ అంటూ చెప్పాడు రఘునందన్. ఆ మాటని భరించలేకపోయింది వసుధ. అలా జరగకూడదు, అలా జరగడానికి వీల్లేదు అని అంటూ అక్కడి నుంచి బయటికి పరుగు తీసింది ఆమె. ఆమె వెనకే వెళ్ళారు ముగ్గురు కూడా. ఆ తర్వాత ఏం జరుగుతుంది? నిజంగానే సరస్వతి చనిపోయిందా? నిజంగా ఆమె చనిపోయి ఉంటే ఆమె చావుకి కారణం ఎవరు? ఆమెను ద్వేషిస్తూ ఉన్న కూతురా, లేదా ప్రేమిస్తూ ఉన్న తన భర్త? తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.